ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి. ఎంత గర్వంగా ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతాడంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా? నాశనం కానటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ కనపడుస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోని వ్యక్తి లేదు, నాశనం చేయని వ్యవస్థ లేదు. నేను అందుకనే చెప్పాను, 2019లో ఒక మాట చెప్పాను మీకు. ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు, ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు. ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు, బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు. మీరు కూడా మాయలో పడ్డారు. ఈ రోజు మీరు చూస్తే 5 సంవత్సరాల పాలన, 30 సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటివి. ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి.